మనసులో సంకల్పం బలమైనదైతే అది ధర్మబద్ధమైనదైతే తప్పకుండా నెరవేరుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం ఎంతమంది రెండో వారంలో చేసుకున్నారు, మూడో వారంలో చేసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. నేనైతే వరలక్ష్మి వ్రతం రెండో వారంలోనే చేసుకున్నాను. మీతో వీడియోని కూడా షేర్ చేసుకున్నాను. అలాగే ఈ మూడో వారాన్ని కూడా చేసుకుంటున్నాను. మూడో శ్రావణ శుక్రవారం. ఈ సంవత్సరం అన్ని వారాలకు కూడా చేసుకునే అదృష్టాన్ని అమ్మవారు కలిగించారు. అందుకోసమే మొదట్లో చెప్పాను, మన మనసులో సంకల్పం బలమైనదైతే దానికి దైవశక్తి కూడా తోడైతే తప్పకుండా నెరవేరుతుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా, అంటే లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా, అలా కూడా కాకుండా అన్ని వారాలు చేసుకునే అదృష్టాన్ని అయితే కలిగించారు. ఇప్పుడైతే నేను లక్షవారం రోజు రాత్రి 9 గంటల నుండి వీడియోని షూట్ చేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా పాప హోంవర్క్ చేస్తుంది. ముందు రోజు నైట్ అంతా కూడా నేను ఏమేమి చేసుకున్నాను ఆ పనులన్నింటినీ కూడా మీకు ఒక్కొక్కటిగా మీతో వీడియోని షేర్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు హోంవర్క్లు అయితే అవుతున్నాయి. ఫుడ్ అయితే తినేసి హోంవర్క్లు అయితే చేసుకుంటున్నారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు మన వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం వీడియో చూడనట్టుంటే తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే లక్షవారం ముందు రోజు రాత్రి, అంటే నేను ఎప్పుడు కూడా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాకనే మీతో షేర్ చేసుకుంటాను. కానీ ముందు రోజు వర్క్ ఎంత ఎక్కువగా ఉంటుందా అనేది చూపిద్దామనేసి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేసి వీడియోని షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కుక్కర్లో అన్నం అయితే చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా మనం వండే అన్నాన్ని పూర్తిగా అంటే తినేసేసి గిన్నెలు కడిగేయడం అట్లా చేయకూడదు అని మా నాన్నమ్మ చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళతో చెప్పేది. నేను కూడా వినేదాన్ని. ఎప్పుడు కూడా అన్నం కొంచెం అయినా సరే మనము ఒక చిన్న కప్పులో తీసుకొని పెట్టుకొని వంటగదిలో పెట్టుకోవాలి. చాలా మంచిది. ఎందుకంటే రాత్రి వేళలో అమ్మవారు లక్ష్మీదేవి అయితే ఇంటింటికి తిరుగుతూ ఉంటారంట. ఎవరింట్లో అయితే అన్నం ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు కూడా అన్నానికి ఇబ్బంది లేకుండా ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్పారు. నేనైతే ఎక్కువగా అది ఫాలో అవుతూ ఉంటాను. ఎప్పుడు కూడా కొంచెం ఒక్క స్పూన్ అన్నమైనా సరే కప్పులో తీసేసి పెట్టేసుకుంటాను. ఇది మీకు కూడా తెలిసినట్టుంటే కింద కామెంట్ చేయండి, మీరు కూడా ఫాలో అయినట్టుంటే. ఇప్పుడైతే మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవడానికి సామాన్లన్నీ ముందు తోమేసుకునే సామాన్లన్నీ ఆరిపోయినాక ఎక్కడక్కడ సర్దేసుకుంటున్నాను. గాజు బౌల్స్, మళ్ళీ టిఫిన్ బాక్సులు ఉంటాయి కదా, వచ్చిన ఎమ్మటనే తోమేసి పెట్టుకుంటాను. అన్నీ కూడా సర్ది పెట్టుకున్నాక స్టవ్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాకనే మీతో షేర్ చేస్తాను. కానీ తక్కువ టైంలో తొందరగా మనకి వర్క్ అనేది అవ్వాలి పూజలప్పుడు అంటే ఎలా ప్లాన్ చేసుకుంటే ఎలా అవుతాయి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను 9 అంతా స్టార్ట్ చేశాను. అంటే మా పిల్లలకి 9 లోపల తినిపించడం, హోంవర్క్లు చేపించడం అన్నీ అయిపోయినాయి. కొన్ని పూజ సామాన్లు అయితే తోమేసి పెట్టేసుకున్నాక ఇప్పుడు వంటగదిలోకి వచ్చేసి అక్కడ ఉన్న సామాన్లన్నీ తీసేసి పెట్టేసుకున్నాను. ఇంకొక విషయము, పాలు కూడా ఎప్పుడు కూడా పూర్తిగా ఖాళీ చేసేసి మన ఇంట్లో ఉండకూడదు. కొన్ని పాలైనా సరే ఫ్రిడ్జ్లో ఉండాలి. ఒక చిన్న గ్లాసులో వేసుకొని, లేదంటే ఒక పాల ప్యాకెట్నైనా ఉంచేసుకుంటే చాలా మంచిది. పాలు, పెరుగు, అన్నం కూడా ఎప్పుడు కూడా ఖాళీ చేయకుండా చూసుకోవడం చాలా మంచిది. ఇక్కడ విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వేసేసుకొని స్టవ్ అంతా ఇట్లా కడిగేసుకున్నాను. వీక్లీ వన్స్ అయితే డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. డైలీ అయితే మాత్రము క్లాత్తో ఏంటంటే మనకి డిమార్ట్లో దొరుకుతాయి కదా చిన్న నాప్కిన్స్, దాంతో అయితే విమ్ని కొంచెం వేసుకొని తర్వాత మీదమైన తుడిసేసుకుంటాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం నాకు చాలా ఇష్టము. అందుకోసం ఎక్కువగా స్టవ్ మీద అవ్వదు.
జిడ్డుగా అనేది పట్టేసి ఏమి ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు అంటే మార్నింగ్ వంట అయిపోయినాక మార్నింగ్ తుడిచేసుకుంటాను. ఈవినింగ్ వంట అయిపోయినాక మళ్ళీ నైట్ టైం మనం చేసుకుంటాం కదా, అయిపోయినాక తుడిచేసుకుంటాను. ఒక్క వారానికి ఒకసారి మాత్రం స్టవ్ అంతా ఇట్లా కడిగేసుకుంటాను. అక్కడ కౌంటర్ టాప్ అంతా కడిగేసుకుంటాను. ఎప్పుడైతే నాది కడిగేసుకోవడం అయిపోయింది, అక్కడ వేసిన గిన్నెలు అన్నింటినీ కూడా తోమేసి పెట్టుకుంటున్నాను. నైట్ టైం మనం ఈ వర్క్ అంతా చేసుకుంటే పూజలప్పుడైనా లేదంటే రెగ్యులర్గా కూడా స్కూల్కి వెళ్తారు కదా పిల్లలు, తొందరగా లేచి పూజ చేసుకొని టిఫిన్ బాక్సులు కట్టుకొని అన్నీ చేసేసుకోవడానికి లేట్ అయిపోతుంది. మనం ముందు రోజు నైటే ఇవన్నీ మనం చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఫ్రెష్గా అనేది చేసుకోవడానికి మనకి రెడీగా బాక్సులు తయారు చేసుకోవడానికి పిల్లలకి రెడీ చేయడానికి ఎటువంటి కోపం లేకుండా తాపీగా మంచిగా అంటే రిలీఫ్గా చేసుకోవచ్చు. లేదంటే ఇన్ని పనులుంటే చిరాకు పడుతూ ఉంటాం కదా పిల్లల మీద. అలా కాకుండా నైట్ టైం ఒక 15-20 నిమిషాలు కానీ మనం వంటగదిలో కేటాయించామంటే మార్నింగ్ టైంలో చాలా హడావిడి లేకుండా పనులు అనేవి చేసుకోవచ్చు. ఇక్కడైతే నా బాసనలు తోముకోవడం కడిగేయడం అన్నీ అయిపోయింది. ఇంతకు ముందే కొన్ని సామాన్లు తోమేసి తుడిచి పెట్టుకున్నాను. అక్కడ మీరు చూస్తూ ఉంటే ఇంకా మా జ్యోతి అనేది వెలుగుతూ ఉంది. దీపారాధన సాయంకాలం చేసుకునేది. కొన్ని సామాన్లు తర్వాత తోముకొని ఇట్లా పొడిబట్టతో తుడిచి పెట్టేసుకున్నాను ఒక సైడ్కి. తర్వాత స్టవ్ అంతా కూడా బర్నర్స్ ఉంటాయి కదా, అవి అన్ని తుడుచుకొని స్టవ్ను కూడా ఒక పొడి క్లాత్తో కింద పైన ఎక్కడ కూడా తడి లేకుండా తుడుచుకోవడం చాలా మంచిది. లేకుంటే తడి ఉండిపోయిందంటే తొందరగా స్టవ్ అనేది పాడైపోతుంది కదా. ఎక్కువగా కడగకుండా స్టవ్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది. అక్కడ కౌంటర్ టాప్ దగ్గర కూడా అంతా కూడా పొడిబట్టతో తుడిచేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటాను. ఇలా మన వర్క్ అనేది ముందు రోజు నైటే మనం చేసుకుంటే మార్నింగ్ మనం లేచి నైవేద్యాలు చేసుకోవడానికి అన్నింటికి కూడా రెడీగా అనేది ఉంటుంది. లేకుంటే మార్నింగ్ మనం 2కి లేచినా 3కి లేచినా ఈ వర్క్ అంతా చేస్తామంటే దీపారాధన చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇంకా సూర్యోదయం అయిపోతుంది. అదే మనం నైట్ టైమే ఇట్లా పనులన్నీ చేసి పెట్టుకుంటే పొద్దున్న పూజలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది 3వ శుక్రవారం కోసం నేను ముందు రోజు రాత్రి థర్స్డే రోజు నైట్ చేసుకున్న ప్రిపరేషన్. పూజ సామాన్లు, పూజ ప్రసాదం చేసుకోవడానికి గిన్నెలు అన్నీ తోమేసి పెట్టుకున్నాను. ఈ వర్క్ అంతా అయ్యేసరికి నాకు 10:30 అయింది. కిచెన్లో వర్క్ అంతా అయిపోయేసరికి తర్వాత గుమ్మం కడిగేసుకున్నాను. నేను పూజ చేసేటప్పుడు శారీ కట్టుకుంటాను. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఎప్పుడైనా సరే శారీ కట్టుకొని, అంటే మనకి మడిబట్టలు అనేవి ఉంటాయి కదా, ఒకటి పెట్టుకొని అది ఒక 3-4 డేస్ వాడుకున్నాక మళ్ళీ అది తడిపేసుకుంటాను. శారీ కట్టుకొని పూజ చేసుకుంటాను. తర్వాత నా దీపారాధన కంప్లీట్ అయిపోయినాక ఇంకా డ్రెస్ అయినా ఏదైనా వేసేసుకుంటాను. ఈరోజు మాత్రం పూజ సామాన్లు తోమేది, అన్ని పూజ పనులు చేసేది ఉందని ఇంకా శారీతోనే ఉండి ఇక్కడ ముగ్గులు కూడా పెట్టేసుకుంటున్నాను. ద్వారం అయితే సింహద్వారం కడిగేసి ముగ్గు పెట్టుకున్నాను. మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా అని చూపించలేదు. ఇక్కడ జేగూరు మట్టితో అలుక్కొని ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. మనకి పండగలు అనేటప్పుడు, పూజలు అనేటప్పుడు తొందరగా పని అనేది అయిపోవాలి, మంచి లుక్ అనేది ఉండాలి అనుకుంటే కొన్ని ఇట్లాంటి ముగ్గులు వేసుకునే అచ్చులు అనేవి దొరుకుతాయి కదా, అవి తెచ్చేసుకుంటే కొంచెం టైం కలిసి వస్తుంది. ముగ్గులు వేసుకోవడానికి చిన్న పిల్లలతోని ఎంత వర్క్ ఉంటుందంటే అంత వర్క్ ఉంటుంది. వాళ్ళు తినేటివి అక్కడే పెట్టేస్తారు. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసే ఉంటారు అనుకుంటున్నాను. తినేటివి అక్కడ పెట్టేస్తారు. పిల్లలతోని ఎంత ఫాస్ట్గా మనం వర్క్ చేసుకుందామన్నా అస్సలు కుదరదు కదా. అందుకోసం వీలు కుదిరేటప్పుడు ముగ్గులు ఎక్కువగా పెట్టేసుకొని, వీలు కుదిరినప్పుడు టైం ఎక్కువ అయిపోతుంది, మార్నింగ్ తొందరగా లేవాలి అనుకుంటే ఇట్లాంటి అచ్చులు అనేవి మనం కొన్ని పెట్టేసుకున్నామంటే లుక్ వైజ్ బాగుంటుంది, మనకి తొందరగా పని కూడా కలిసి వస్తుంది. ఇక్కడ అమ్మవారు పాదాలు అటు సైడ్ ఇటు సైడ్ వేసుకొని కమలాన్ని మధ్యలో వేసుకొని ఆ చుట్టూ ఒక ఫ్లవర్ లాంటి డిజైన్ వేసుకునేసరికి సింహద్వారం దగ్గర ఎంత అందంగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మీలో ఎంతమంది కూడా ఇలాంటి యూజ్ చేస్తారనేసి కూడా
కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడైతే 3 చుక్కలు పెట్టుకొని 2 వచ్చే వరకు సింపుల్గా అనేది ముగ్గుని వేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను పద్మ ముగ్గునే ఇక్కడ వేసుకుంటాను. కాకపోతే మా పాప అంటుంది, మమ్మీ నువ్వు ఎప్పుడు పద్మ ముగ్గే వేసుకుంటే చూసే మన యూట్యూబ్ ఫ్యామిలీకి బోర్ అవుతుంది కదా మమ్మీ అనేసి అంటుంది. సరేలే, మా పాప చెప్పింది కదా, ఇంటి లక్ష్మి చెప్పినాక ఇంకా కాదంటామా. అయినా సరే కమల ముగ్గు వచ్చేలాగా లోపల చిన్న పద్మ ముగ్గులా వచ్చేలాగా వేసుకున్నాను. ఎందుకంటే నాకు పద్మ ముగ్గు వేసుకోకపోతే అస్సలు మనసు అనేది ఒప్పుకోదు. అందుకోసం చిన్నగా చుక్కలు పెట్టుకొని ఒక 3 డాట్స్ పెట్టుకొని 2 వచ్చే వరకు పెట్టుకున్నాక ఇట్లా కమల ముగ్గు అనేది వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఇంటి ముంగట అయితే పద్మ ముగ్గునే వేసుకుంటాను. నాకు చాలా ఇష్టము. అది ఉండాలి అనేటట్టు ఇష్టంగా కూడా వేసుకుంటాను. లాస్ట్కి ఎలా అయితే ఏమి లోపల పద్మ ముగ్గు అయితే వేసేసుకున్నాను. పూజలప్పుడు చాలా పనులుంటాయి. అందులోనికి శ్రావణ మాసం అంటే రోజుకొక పండగలాగా ఉంటుంది. మనం రోజు కూడా పండగ వాతావరణాన్ని చూడొచ్చు. శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ సోమవారం, శ్రావణ శనివారం అట్లా అని రోజుకొక వారాన్ని రోజుకొక పండగలా చేసేసుకుంటాం కదా. చాలా హడావుడి ఉంటుంది. ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక వారం మిస్ అయ్యే వాళ్ళు ఇంకొక వారం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. షాపింగ్ అయితేమి, సామాన్లు కొనుక్కోవడం, ఫుల్ హడావుడి అయితే ఉంటుంది. ఆడవాళ్ళ అందరికీ కూడా ఇది ఇష్టమైన మాసము. ఎందుకంటే తాంబూలాలకి వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో పూజ చేసుకునే మాసం శ్రావణ మాసం. అమ్మవారి అనుగ్రహం పొందే మాసం శ్రావణ మాసం. ఇన్ని ఉన్నాయి కదా, ఈ ఒక్క మాసంలోన అందరూ కూడా ఈ ఈ సంవత్సరం పూజ అనేది చేసుకొని అమ్మవారి అనుగ్రహం కటాక్షం మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారు, శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఎలా చేసుకోవాలి అని. నేనైతే ఎప్పుడు గౌరీదేవి వ్రతం చేసుకోలేదు. పెళ్ళైన వెంటనే అత్త ఇంటి వారికి ఆనవాయితీ ఉంటే చేసుకుంటారు. లేదు ఇది మనం చేసుకుందాము అని ఆ గౌరీ వ్రతాన్ని మనం తీసుకుంటే ఒక 7 సార్లు లేదంటే 5 సార్లు 11 సార్లు అలా చేసుకుంటారంట. నేనైతే ఎప్పుడు కూడా గౌరీదేవి వ్రతాన్ని చేసుకోలేదు. అందుకోసం ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో తప్పకుండా మీరు చూస్తారు, తెలుసుకుంటారా అని అనుకుంటున్నాను. ఎలా చెప్పాలి మీకేంటి, ఏ వీడియోలో షేర్ చేయాలని అనుకున్నాను చాలా సార్లు. ఆ పూజా విధానం చెప్పమని అడిగారు కదా. సింపుల్గా మనం ఏ పూజకైనా సరే మనం దీపారాధన చేసే దీపపు కుందులు, నైవేద్యము ఇవన్నీ కామన్గా ఉంటాయి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం అనేదే ముఖ్యము. ఈ గౌరీదేవి పూజకి కూడా తోరణాలు 11, 10, 9 అట్లా సంఖ్యలో ముడేసుకొని తోరణం కట్టుకొని భర్త ఆశీర్వాదం అనుమతి తీసుకొని గౌరీదేవి పూజ అయినా సరే వరలక్ష్మి పూజ అయినా సరే అత్తింటి వారి అనుమతిని తీసుకొని చేసుకుంటే చాలా మంచిదంట. నా ముగ్గులు అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి. అన్నీ కూడా చాలా సింపుల్గా చాక్ పీస్తో వేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చి తడిసిపోతే మళ్ళీ మార్నింగ్ వేసుకోవాలి కదా అని ఇంకా సరే ఇంటి ముంగట అయితే ముగ్గు పిండితో వేసుకున్నాను. ఇక ఈ ముందు ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ అయితే మాత్రం చాక్ పీస్తో వేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే రోజు 3:30కే లేసాను. తలకి ఒంటికి స్నానం చేసుకొని నేను రెడీ అయిపోయాను. నా రెడీ అంతా అయ్యేసరికి 4:20 అయిపోయింది టైము. మా పిల్లలైతే ఇంకా పడుకొనే ఉన్నారు. మా వారు కూడా లేచి స్నానం చేసుకుంటున్నారు. ఇంకా పూజ పనులు, ప్రసాదాలు చేయడం అన్నీ కూడా తయారు చేసుకోవాలి కదా. ఒక గంట ముంగటిగానే మనం లేస్తామంటే ఎటువంటి హడావిడి లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి పూజ అన్నీ కూడా ప్రశాంతంగా అయితే కంప్లీట్ అయిపోతాయి. మా పిల్లలు అయితే పడుకున్నారు. ఇంకా వాళ్ళని లేపట్లేదు, ఇంత తొందరగా ఎందుకు లేపేదని.
కానీ మా చిన్నోడు నైట్ ఎన్నింటికి అంటే 12 అయిపోతుంది మేము డైలీ పడుకునేసరికి. ఎన్నింటికి పడుకున్నా సరే మార్నింగ్ అయితే 6 అంటే 6 కంతా లేచిపోతాడు. మా పాప అయితే కొంచెం బద్ధకిస్తుంది. కాకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే లెగుస్తుంది, చదువుకుంటది. ఇప్పుడైతే నేను ఇక్కడ పూజా పనుల్ని స్టార్ట్ చేసేసుకున్నాను. మనం ముందు రోజే దీపారాధన చేసుకుంటాం కదా సాయంకాలము. ఆ దీపపు కుందుల్ని అక్కడ పెట్టే నీళ్ళు మనం దేవుడికి పెడతాం కదా, అవన్నీ కూడా తీసేసి పూజా స్థలాన్ని ఏంటంటే శుభ్రం చేసుకుంటున్నాను. పువ్వులు, ధూపమ్మ పొడి, అక్షింతలు అన్నింటిని కూడా నిర్మాల్యం చేసుకొని ఇవి జాగ్రత్తగా ఒక కవర్లో వేసుకొని మనము ఎక్కడైనా నీరు ఉంటుంది కదా అందులో కలిపేసుకుంటే చాలా మంచిది. మనము చెత్త వేసుకుంటాం కదా అందులో మాత్రం ఎప్పుడు కూడా పూజకి సంబంధించినవి ఏవి వేయకూడదు. మేమైతే ఇక్కడ ట్యాంక్ బండ్లో తీసుకెళ్ళి వేసేసుకుంటాము. పూజా స్థలాన్ని శుభ్రం చేసుకున్నాక తల తుడుచుకొని జడ వేసుకున్నాను. ఎప్పుడు కూడా మనం జుట్టు విడిచిపెట్టి మనం పూజా పనుల్ని చేయకూడదు. వెంట్రుకలు ఎక్కడ కూడా పడకుండా ఫస్ట్ జడ అనేది వేసుకొని తలలో కొంచెం పువ్వులు పెట్టుకున్నాక చిగుళ్ళు ఉంటాయి కదా అవి భూమికి ఏలాడదీస్తూ ఉండకుండా చిన్న క్లిప్ అనేది పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్నాక జడ వేసుకున్నాక కాళ్ళకి పసుపు కూడా రాసుకున్నాను. కాళ్ళకి తాళిబొట్టుకి ప్రతి ఫ్రైడే కూడా రాసుకోవచ్చు. ఇంకా డైలీ కూడా రాసుకోవాలంటే అది మన ఇష్టము. శ్రావణ మాసం అంతా కూడా రాసుకుంటే చాలా మంచిదని మన పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు. ఇక్కడ అయితే ఇంకా దీపారాధనకి చాలా టైం ఉంది కదా, 5 అయిన తర్వాత దీపారాధన చేద్దాము. ఇంకా 4:30కే నా స్నానము అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నైవేద్యాలు చేసుకుందాంలా అని ఇక్కడ స్టవ్కి ఏంటంటే మంచిగా గంధమ, కుంకుమ బొట్టుల్ని పెట్టుకొని ఈ నైవేద్యాల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. కాకపోతే నైవేద్యాలని మీకు డీటెయిల్గా నేను చూపించట్లేదు ఈ వీడియోలో కూడా, ఎందుకంటే ప్రత్యేకంగా ప్రసాదాల కోసం ఫస్ట్ శుక్రవారం రోజు వీడియో చేశాను. ఆ వీడియో ఎవరు కూడా ఇంతవరకు చూడకుండా ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. నైవేద్యాలు ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా చెప్పాను. మళ్ళీ పూజా విధానం కూడా అందులో కంప్లీట్గా అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను. వీలుంటే ఈయన కింద లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో చూడనట్టుంటే ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇక్కడైతే నేను ఫస్ట్ ఎప్పుడు చెప్పుకునే విధంగానే పరమాన్నం కోసం ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇద్దరు తప్పల్లో కొంచెం బియ్యం వేసుకొని ఆవు పాలతో పరమాన్నాన్ని చేసుకుంటున్నాను. ఒక సైడు పులిహోరకి దద్దోజనం కోసం రైస్ పెట్టుకున్నాను. తర్వాత పూజా సామాన్లు అన్నీ ఉంటాయి కదా వాటికి బొట్టులు పెట్టుకుంటాను. బొట్టులు పెట్టుకుని అన్నీ అయ్యేసరికి నాకు 5:15, 5:10 అలా అయింది. మా వారు ఈలోపు స్నానం చేసి వచ్చారు. తర్వాత దీపారాధన చేసేసుకున్నాము. ఇక్కడ కామాక్షి దీపంకి మనకి ఫ్రైడే రోజు ఎక్కువ పూజ సామాన్లు పడతాయి కదా అన్నింటిని కూడా గంధమ, కుంకుమ బొట్టులు పెట్టేసుకుంటున్నాను.
చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. ఇక్కడైతే నేను మా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక హారతిని తీసేసుకున్నాక మా వారి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. మా పిల్లలు అప్పటికే లేచి రెడీ అయిపోయారు. నేను ఆశీర్వాదం మా వారి దగ్గర తీసుకున్నాక మా పిల్లలిద్దరూ కలిసి మా ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లి తండ్రి ఆశీర్వాదం అనేది చాలా మంచిది. ప్రతి శుక్రవారం అనే కాదు, ప్రతిరోజు కూడా మన పిల్లలు వింటే మన కాళ్ళకి అనేది దండం పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే తల్లిదండ్రి దీవెన బ్రహ్మ దీవెన అని అంటారు కదా. ఎక్కువగా మంచి ఎవరు కోరుకుంటారు? పిల్లల కోసం అమ్మ నాన్నే కదా కోరుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కదా. మన ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండాలి. తర్వాత నేను ప్రసాదాలు అనేది చేసేసుకున్నాను కదా, మా ఇద్దరు పిల్లలు కూడా కలిసి తినేస్తున్నారు. ఇంకప్పటికే లేట్ అయిపోతుందిలా అని నేను ఒక పక్క జడ వేస్తున్నాను మా పాపకి. మా పిల్లలైతే రెడీ అయిపోయారు. స్కూల్కి టైం అయిపోయింది, వెళ్తున్నారు. మా వారు దించేసి వస్తారు. వచ్చినాక మా వారు నేను కలిసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తాము. ఇక్కడైతే బాయ్ నాన్న అంటే బాయ్ చెప్తా ఉన్నారు. వాళ్ళు వెళ్ళేసరికి 8:10 అయింది. కాకపోతే ఇక్కడ 8:20 అని చూపిస్తున్నానని అనుకుంటున్నారా? 10 నిమిషాలు ఫాస్ట్గా పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలతోని మనం కరెక్ట్ టైం ఉందంటే లేట్ అయిపోతాము. 10 నిమిషాలు ఫాస్ట్ ఉంటే అమ్మో టైం అయిపోయిందా అని వాళ్ళు కూడా ఫాస్ట్ గా రెడీ అవుతారు. మనకు కూడా ఫాస్ట్ గా వాళ్ళని రెడీ చేయడానికి వీలవుతుంది.
ఇంకా వాళ్ళని దించేసి వచ్చేసినాక మాకు దగ్గరలో ఉండే గుడికే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా దూరం గుడికి వెళ్ళాలి అంటే మా వారికి టైం అయిపోతుంది కదా, అందుకోసం ఇక్కడ దగ్గరలో ఉండే గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. అంతవరకు కూడా ఫ్రైడే రోజు అయితే మేము టీయా ఏమి కూడా తాగము. ఇప్పుడు గుడికి వెళ్ళి వచ్చేసినాక నేను ఒక సైడ్ టీయా ఒక సైడ్ పాలు పెట్టుకుంటున్నాను. మామూలు రోజులైనా నేను స్నానం చేసి దీపారాధన చేసినాకని టీ పెట్టి మా వారికి లేపుతాను, అప్పుడు తాగుతాము. మా వారైతే ఒక్కొక్కసారి తాగేస్తారు. ఫ్రైడే రోజు అయితే మా వారు కూడా తాగరు, పూజ అంతా కంప్లీట్ అయినాకనే టీ అనేది తాగుతారు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నిన్న నైట్ 9 నుంచి ఈవేళ 9 వరకు నా రొటీన్ ఎట్లా ఉంటుందా ఏంటా అనేది, నా పనుల్ని ఎలా చేసుకుంటానా అనేది మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నాకు కూడా ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో ఇంకొక 10 మందికి అయితే రీచ్ అవుతుంది. వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. 3వ శుక్రవారం పూజను అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. మీరందరూ కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను. చేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. శ్రీ మాత్రే నమః.